హాయ్ ఎవ్రీవన్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈసారి మనకి 22 ఆగస్ట్ స్టార్ట్ అవుతుందని కూడా ఒక ప్రోమో వచ్చింది. అండ్ గైస్, ఈసారి మోస్ట్ అవైటెడ్ అభిజిత్ గెస్ట్ లాగా వస్తున్నాడు. ఇక్కడ మనకి జడ్జెస్ లాగా. సో ఒక్కొక్క కంటెస్టెంట్ని ఏ పాయింట్లా టార్గెట్ చేస్తాడు, లేకపోతే ఏ పాయింట్లో కట్ షాట్ చేస్తాడు స్మార్ట్గా అనేది చూడాలి. ఎందుకంటే అభిజిత్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ చాలా లీక్స్ వస్తున్నాయి మనకి ఈసారి సీజన్లో. ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో నుంచి చాలామంది ఈసారి అప్లికేషన్లో అప్లై చేసినట్టు దగ్గర దగ్గర 15,000 మెంబర్స్ వరకు అప్లై చేసిన అలా 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసినట్టు. సో అక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఈ అగ్ని పరీక్ష మనకి 22కి స్టార్ట్ అవుతుంది. సో ఇది మనము ఇలా మనకి నవదీప్, బిందు అండ్ అభిజిత్ యాజ్ జడ్జెస్. సో ఇలా ఎట్లా పాయింట్స్ రేజ్ చేస్తారు, ఎట్లా సెలెక్షన్ చేస్తారు, ఏ టాస్క్ పెడతారు, అండ్ చాలా మందికి దీనిపైన ఏం పాయింట్స్ వస్తున్నాయి అంటే ఈ జడ్జెస్ కరెక్ట్ ఇవాల్యుయేట్ చేస్తలే, కొంతమంది ఫేవరెటిజం చూపిస్తున్నారు, కొంతమంది కరెక్ట్ అనలైజ్ చేయకుండా జస్ట్ సెలెక్ట్ చేసేస్తున్నారు అది ఇదని. సో ప్రస్తుతానికి ఈ అంత డీటెయిల్స్ మనం చూస్తే మనకి ఈసారి మోస్ట్లీ ఒక 15 మెంబర్స్ పేర్లు చాలా వినిపిస్తున్నాయి. అనుష, దివ్య, శ్రేయ, ఇంకా మనకి ఇక్కడ దమ్ము శ్రీజ, ప్రశాంత్, డెమో పవన్, శ్వేతా శెట్టి అని డిఫరెంట్ కేటగిరీస్ మనం చూస్తే మనకి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపిస్తున్నారు. బెంగళూరు రెసిడెన్స్, ఫిట్నెస్ మోడల్ ఫ్రమ్ యూకే అంట శ్వేతా శెట్టి. ఇంకా మనకి సింగిల్ లెగ్ బాడీ గార్డ్ ప్రసన్న కుమార్ అని ఈ పర్సన్ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, లాయర్, మోడల్, క్రేజీ పర్సన్ అని మాస్క్ మ్యాన్ అని ఒక ఆయన క్రేజీ పర్సన్, అండ్ ఫిట్నెస్ కోచ్ కూడా వినిపిస్తుంది, అండ్ బిజినెస్ మ్యాన్ కూడా ఒక ఆయన మనీష్ అని వినిపిస్తుంది, అండ్ షకీబ్ అని 15 మెంబర్స్ ఈడ లిస్ట్ పెట్టినా కదా. ఈ లిస్ట్లో ఇలా కనిపిస్తారు. బట్ ఒఫిషియలీ ఇళ్ళ నుంచే ఎగ్జాక్ట్ ఉంటారా లేదా విల్ వెయిట్ అండ్ సీ. బట్ 40 మెంబర్స్ తోటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఎట్లా దే విల్ బీ ఇంటరాక్టింగ్ అండ్ పాయింట్స్లో మోస్ట్లీ ఈ అగ్ని పరీక్షలో ఏ కామన్ మ్యాన్ కేటగిరీ ఎట్లాంటి పర్సన్స్ వస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ ఏదైతే సోషల్ మీడియాలో లీక్ అవుతుంది. బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఈసారి ఈ సీజన్లో ఒకళ్ళు 9 to 5 లాగా ఒకళ్ళు జాబ్ చేసుకుంటా, నార్మల్ జాబ్, లేకపోతే ఒక వాచ్మ్యాన్, లేకపోతే ఇంకొకళ్ళు ఒక షాప్లో పనిచేసేటోళ్ళు, లేకపోతే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఒక ఫాదర్ని తీసుకొని వచ్చి ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ని లేకపోతే ఒక మదర్ని, అంత కామనర్స్ని తీసుకొని వస్తే వేరే లెవెల్ ఉంటుంది. బట్ కేస్ ఈసారి చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఈ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నారంట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద షో మోర్. ఎట్లా జరుగుతుంది, ఒక్కోళ్ళు 60-70 ఇయర్స్ రేంజ్లో కూడా వస్తున్నారంట ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలు. సో అంత క్రేజ్ ఉంది బిగ్ బాస్ ఈ సీజన్. సో అన్ని సీజన్స్లో చూసి సో ఫ్యామిలీ ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ వాళ్ళు పిక్ అవుతారు. లీక్స్ చాలా మటుకి సెట్స్ లీక్స్ కూడా ఆల్రెడీ లీక్ అయిపోయినాయి సోషల్ మీడియాలో, సెట్ ఎట్లుంది. అండ్ కొన్ని దాంట్లో మనం చూస్తే మనకి ఈ 3 జడ్జెస్ కూర్చొని ఏదో పాయింట్ మాట్లాడుతున్నప్పుడు నవదీప్ సడన్గా లేచి పక్కకి వెళ్ళిపోతాడు. ఇట్లాంటిది ఒక సెట్ లీక్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు పక్కకు ఒక టీవీ, సపరేట్ టీవీ నడుస్తుంటుంది, ఆ పర్ఫార్మెన్స్ ఒక లీక్ అయింది. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. నేను చాలా మటుకి చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కొంతమంది అసలుకి పిన్ టు పిన్ చెప్పేస్తున్నారు, ఇది జరిగింది, అది జరిగింది అండ్ పిన్ టు పిన్ చెప్పేస్తున్నారు. సో చూద్దాం ఏడి వరకు జరుగుతుందో ఇదంతా పాయింట్స్. బట్ గైస్ ఈసారి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ అగ్ని పరీక్ష ఎట్లా జరుగుతుందో ఏమవుతుందో. సో మీకు కూడా ఏమైనా పాయింట్స్ ఉంటే వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీరు కూడా మాట్లాడండి ఆఫ్టర్ దిస్ షో. And please do like the video and subscribe to the channel for more interesting updates, guys.